నాకు తెలిసి నువ్వు ఇలాంటిది ఏదో ఒకటి చేస్తావు, ఇక్కడ ఏదో ఒకటి తీసుకోవాలని అనుకుంటావు అని నాకు తెలుసు. సో కానీ నాకు చెప్పాలి కదా ఫస్ట్. మాట్లాడిస్తావా నన్ను? ఓకే ఓకే ఓకే. 86 కిలోస్ ఉండే బంగారం 70కి వచ్చిందంటే అది పట్టు. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. పెళ్ళిళ్ళు చేసుకోకండి రా బాబు. పెళ్ళంటే నూరెళ్ళమంటారా ఆదరా. మీరు బాగుండాలి, ఎందుకనంటే నాకు మంచి మంచి నగలు చూపించాలి. ఖచ్చితంగా నేను బాగుండాలి, ఎందుకంటే మీరు ఎక్కువ రావాలి కాబట్టి ఇక్కడికి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? దీంతో మనం వెళ్ళిపోదామని అంటే వెళ్ళిపోవచ్చు, నాకు ఇంకా వేరేది ఏది చూడాలని నేను అనుకో. పెద్ద ప్లానింగే రా. ఇది కొంతసేపు ఉండివ్వండి. పర్లేదు ఉంచండి, ఏం కాదు మేడం ఉంచండి. తర్వాత నన్ను ఉంచుకుంటారు వీళ్ళు. ఎందుకంటే నీ ఫేస్ చిన్నది కదా. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ఇలా వస్తాయి సార్ రింగ్స్. అంటే మా వాళ్ళు అప్పుడప్పుడు నాటకాలు వేస్తుంటారు. బ్రేకింగ్ న్యూస్, గోల్డెన్ బ్రేకింగ్ న్యూస్. సుమా కనకాల గారు చెన్నై షాపింగ్ మాల్ కి వెళ్ళడం జరిగింది. తన ఏం గోల్డెన్ న్యూస్ చెప్పబోతున్నారో తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అండ్ వెల్కమ్ టు ద చెన్నై షాపింగ్ మాల్. చెన్నై షాపింగ్ మాల్ లో బంగారంలో ఏదో ఆఫర్ ఉంది అని తెలుసుకొని ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. అందులోనూ మన ఇంట్లో ఏదైనా పండగలు అవి జరిగినప్పుడు ఫస్ట్ మనం మొదలు పెట్టేది బంగారంతోనే కదా. చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం ఇచ్చేటువంటి ఆఫర్ ఏంటి అంటే 1% to 8% BA చార్జెస్. ఇది May 3rd నుంచి May 10th వరకు మాత్రమే. మీరు కావాలి అంటే కూడా చేసేసుకోవచ్చు, లేదా మీరు బ్లాక్ చేసేసుకోవచ్చు ఈ టైం పీరియడ్ లో అడ్వాన్స్ ఇచ్చేసి, ఆ తర్వాత కూడా మీరు షాపింగ్ చేసేసుకోవచ్చు. దానికన్నా ₹1 ఎక్స్ట్రా అయినా మీరు ఎంత బంగారం అయితే కొంటారో దాన్ని మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు అని. సో ఇది చాలా జెన్యున్ అండ్ ఆథెంటిక్ ఆఫర్ అని చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం వారే మనకి సర్టిఫై చేయడం జరిగింది. చెన్నై షాపింగ్ మాల్ లో జరుగుతున్న అక్షయ తృతీయ ఆఫర్స్ ని అస్సలు మిస్ కాకండి. ప్రియా చెప్పు. నాకు తెలుసు నువ్వు కావాలని ఏదన్నా చెప్తే పర్ఫెక్ట్గా చెప్పాలి, లేదంటే మానేయాలి. నువ్వేం చెప్పావు? శారీస్ అన్నావు. సరే తీసుకో అని చెప్పాను. డైరెక్ట్ గోల్డ్ షాప్ దగ్గరికి లిఫ్ట్లో వచ్చేస్తూ ఉంటే నేను ఏం చేయాలి చెప్పప్పుడు? నాకు తెలిసి నువ్వు ఇలాంటిది ఏదో ఒకటి చేస్తావు, ఇక్కడ ఏదో ఒకటి తీసుకోవాలని అనుకుంటావు అని నాకు తెలుసు. సో కానీ నాకు చెప్పాలి కదా ఫస్ట్. మాట్లాడిస్తావా నన్ను? ఓకే ఓకే ఓకే. హలో, రివర్స్ కామెడీలు చేయొద్దు. ఇక్కడ అలిగితే ఏదో నువ్వు పెద్ద ఇది చేసేస్తే కొనేస్తాను అనుకుంటావా ఏంటి? అందుకే అలిగినట్టు యాక్ట్ చేసేసిద్దు. ఎందుకనంటే అక్షయ తృతీయ వచ్చింది అంటే మా ఆడవాళ్ళందరికీ బంగారం కావాలి కావాలి అని అనిపిస్తుంది. మొగుళ్ళేమో కొనిపెట్టరు, బంగారం ధరలు ఎక్కువైపోతున్నాయి అని. అలాంటప్పుడు మేము అలిగో ఏడ్చో ఏదో ఒక విధంగా సంపాదించుకోవాలి కదా. అందుకే నేను కూడా అలా అలిగి ఇక్కడికి తీసుకొచ్చాను అనమాట. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం అక్షయ తృతీయ ఆఫర్స్ చాలా చాలా ఉన్నాయంటే చెన్నై షాపింగ్ మాల్కి వచ్చేసాం. నీకు అర్థం కాని విషయం ఇంకోటి ఉంది ప్రియా. బంగారం రేటు పెరిగింది అని అనుకుంటున్నారు, కానీ 86 కిలోస్ ఉండే బంగారం 70కి వచ్చిందంటే అది పట్టు. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. తగ్గిందనా? చాలా తగ్గింది, చాలా తగ్గింది. అంటే చూస్తున్నారా, సిద్ధు 16 కిలోలు తగ్గిపోయారు అనమాట. కానీ మన ఇంట్లో బంగారం పెంచుకుంటూనే ఉండాలి కాబట్టి మనము అక్షయ తృతీయ రోజు చాలా మంచి మంచి రోజు అని చెప్తారు. అండ్ అక్షయ తృతీయకి కనీసం ఒక 1/2 గ్రామ్ గోల్డ్ అయినా తీసుకుంటే మనకి లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అంటారు. కానీ మనం ఆడవాళ్ళం 1/2 గ్రామ్ తో ఎక్కడ సరిపెట్టుకుంటాం? అస్సలు సరిపెట్టుకోలేము. విను, ఓ లొడల వాక్కూడదు. నీకు బంపర్ ఆఫర్ ఏంటంటే అక్షయ తృతీయ కాబట్టి ఇంట్లో కూడా సెంటిమెంట్, ఎవ్రీ ఇయర్ మనం ఏదో ఒకటి తీసుకుంటాం కాబట్టి నువ్వు చీరలు అని చెప్పి నన్ను పైకి లాక్కొచ్చావు కాబట్టి నేను నీకు తీసుకోవాలి కాబట్టి నేను ఒక ముక్కు పొడకు కొందామని ఫిక్స్ అయ్యా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇప్పుడు నేను నిజంగానే అలుగుతా, కెమెరాలన్నీ ఆపేసుకుని నిజంగానే అలుగుతాను, మామూలుగా ఉండదు అనమాట. అర్థమవుతుందా? పెళ్ళిళ్ళు చేసుకోకండి రా బాబు. పెళ్ళంటే నూరెళ్ళమంటారా ఆదరా. మేము కూడా అదే చెప్తున్నాం రా బాబు, చేసుకోకండి. టార్చరు. ఈ టైం అయింది, షూట్ లొకేషన్ నుంచి డైరెక్ట్గా ఒకవేళ పెళ్ళి అవ్వకపోతే ఏం చేస్తాం? ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి ఏవో ఎంజాయ్మెంట్స్ ఉంటాయి, అవన్నీ మిస్ చేసుకుని ఇలా వెనకాల హచ్డాగ్ లాగా తిరుక్కుంటూ మళ్ళీ ఏదో ఇంతటితో సరిపెట్టుకోరు, ఎంత కావాలి
మళ్ళీ దీని ప్రతిదానికి దీపావళి అంటారు, అక్షయ తృతీయ అంటారు, ఏదో ఒక పండగ పబ్బం. కాంప్రమైజ్. హాయ్ అండి, హలో, నమస్తే. సురేష్ నా పేరు. సురేష్ గారు చెప్పండి. బాగున్నా మేడం, మీరు బాగున్నారా? మీరు బాగుండాలి, ఎందుకంటే నాకు మంచి మంచి నగలు చూపించాలి. ఖచ్చితంగా నేను బాగుండాలి, ఎందుకంటే మీరు ఎక్కువ రావాలి కాబట్టి ఇక్కడికి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏదన్నా చిన్నగా ఎంత పెద్ద షోరూమ్కి వచ్చి ఎంత పెద్ద ఫ్లోర్లోకి వచ్చి చిన్న అట్లా అదే అంటే అక్షయ తృతీయ అంటే కనీసం ½ గ్రామ్ అయినా కొనాలి అన్న సిద్ధాంతంతో మనం తీసుకొస్తాం వాళ్ళని. కానీ మనకి ఏదో ఒకటి కొంచెం భారీగానే నచ్చుతుంది అనుకోండి, అది తీసుకుని పెట్టుకోవాలి కదా. సిద్ధు, నేను నిజంగా ఒకటి చెప్తున్నా, ఇప్పుడు బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే రేపు అనే రోజు అవే లక్షలు అవుతాయి. ఎంతసేపు ల్యాండ్ కొనాలి, అవి కొనాలి, ఈ కొనాలి కదా, బంగారం కూడా కొనాలి. ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ కి ఒక ప్లాట్ఫామ్. బాగా చెప్పారు. మంచి డిజైన్స్ నేను చూపిస్తాను. ఆఫర్స్ కూడా చాలా విన్నాను, మనకి May 3rd నుంచి 10th వరకు చాలా మంచి మంచి ఆఫర్స్ అనేవి కూడా రన్ అవుతున్నాయి అంట కదా. యాక్చువల్ ఆఫర్స్ ఏంటంటే మన దగ్గర 365 days ఆఫర్స్ ఉంది. 1 to 11% వేస్టేజ్ ఎనీ ఆర్నమెంట్స్ అనేది. ఓకే, 1 to 11%. అలానే మనకి అక్షయ తృతీయ ఆఫర్ ఏంటంటే 3rd నుంచి 10th వరకు ఈ మంత్ 1 to 8% వేస్టేజ్ ఎనీ ఆర్నమెంట్స్ గోల్డ్ జ్యువెలరీలో. ఓకేనా? అందుకనే నేను ఇక్కడికి తీసుకొచ్చాను, చెన్నై షాపింగ్ మాల్. నువ్వు KBHP తీసుకొచ్చావంటే ఏదో సరదాగా ఫ్రెండ్స్ నాల్ని కలుద్దాం ఉంటావేమో అనుకున్నా. సారీ కట్టుకుని వచ్చేసరికి నాకు కొంచెం డౌట్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద నగలు ఉంటాయి కదా, దాని గురించి మిమ్మల్ని తీసుకొచ్చాం. మరి మీరు ఇంత పెద్ద బడ్జెట్ లో చూపిస్తే ఎలా? ఓకే మేడం, కరెక్టే. కానీ మీలాంటి వాళ్ళ గురించి ఏంటంటే 3rd నుంచి 10th వరకు ఒక ఆఫర్ పెట్టారు చెన్నై షాపింగ్ మాల్. పెద్ద బడ్జెట్ ఏంటంటే ఈ 1 వీక్లో మీరు అమౌంట్ అనేది ఎస్టిమేట్ చేసుకోవచ్చు. గోల్డ్ రేట్ ఏంటంటే ఫిక్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈరోజు గోల్డ్ రేట్తో ఫిక్స్ చేసుకున్నామంటే 10th వరకు ఏ రోజు తక్కువ ఉంటే ఆ రోజు రేట్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఈ రోజు రేటు కంటే ఆ రోజు రేటు పెరిగింది అనుకోండి, ఇదే రేట్ ఇస్తారు. తగ్గింది అనుకోండి, తగ్గే రేట్ ఇస్తారు. సో ఈ రోజు అంటే సపోజ్ ఇప్పుడు నీకు ఇది గోల్డ్ నచ్చింది అనుకో, ఈ రోజు నువ్వు ఆర్డర్ చేసుకుంటావు, లేదా ఒక 3 days తర్వాత తీసుకున్నప్పుడు ఆ 2 days లో క్యాలిక్యులేట్ చేస్తే ఏ రోజు అయితే నీకు తక్కువ ఉందో ఆ రోజు అమౌంట్ ఏమంటే ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఈ రోజు నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఆఫర్ అయ్యే లోపల బంగారం రేటు తగ్గకుండా అలానే పెరిగిపోతుంది అనుకోండి, సెలెక్ట్ చేసుకున్న రోజే నాది అదే ఫ్లెక్సిబిలిటీ రేట్ అంటే అదే కదా సార్. జస్ట్ మీరు ఎక్కువ పే చేయవసరం లేదు. 10%. ఒక 1 lakh ఐటమ్ అయితే 10,000, 10 lakhs ఐటమ్ అయితే 1 lakh. సో ఇప్పుడు ఏ రోజు అయితే తక్కువ ఉంటుందో ఆ రోజు వచ్చి తీసుకెళ్ళచ్చు. నైస్, వెంటనే త్వరపడండి. ఓకేనా? ఇప్పుడు ఓకే కదా సార్ మీకు? ఓకే, ఇప్పుడు కన్విన్స్ అయ్యారు. అంటే ఆఫర్స్ ఏంటంటే లేడీస్ కన్విన్స్ అవుతారా, జెంట్స్ కూడా అవుతారా? ఇది చూడండి, అవ్వాలి. ఇది ఒక వెరైటీ టెంపుల్ జ్యువెలరీ. ఇది ఈ టెంపుల్ జ్యువెలరీలో ఏంటంటే స్పెషల్ మనకి పికాక్ కాంబినేషన్, అంటే కింద లక్ష్మీదేవి వస్తుంది, అంటే లాకెట్ కూడా సీజెడ్ కాంబినేషన్ వస్తుంది. ఓకేనా? ఇది కూడా ఈ ఆర్నమెంట్స్ కూడా 1 to 8% వేస్టేజ్. ఈ డిజైన్స్ చూసారు కదా, అలానే ఇంకా వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర. మీకు చెప్పాను కదా. అవునవును. వాటిలో ఏది సెలెక్ట్ చేసుకోవాలో అదే కష్టమైన పని. ఇది ఓపెన్ చేయరా? ఇదా హార్మ్. ఓకే, ఇది చూసారు ఎంత వెరైటీయో. యాక్చువల్గా ఈ వెరైటీ అనేది నార్మల్గా మీకు టెంపుల్ జ్యువెలరీ చూసుంటారు, లేదంటే యాంటిక్ జ్యువెలరీ చూసుంటారు, లేదంటే విక్టోరియా డిజైన్స్ సపరేట్ చూసుంటారు. ఫస్ట్ టైం మనకి వచ్చేసరికి టెంపుల్ జ్యువెలరీ అండ్ విక్టోరియా కలెక్షన్ అనేది కొత్తగా లాంచ్ చేసాం మనకి ఇక్కడ. ఇలాంటి జ్యువెలరీ కూడా 1 to 8%. ఓకేనా? ఎందుకనంటే మనకి 1 to 8% అక్షయ తృతీయ పెట్టామంటే నార్మల్గా మనకి బయట ఎక్కడైనా సరే 15%, 18%, 11% తక్కువ అనుకున్నాము. బట్ ఇక్కడ మనకి 1 to 8% అంటే చాలా తక్కువ. అంటే అక్షయ తృతీయ అలాగని కాదు సార్. యాక్చువల్గా 1 to బయట అయితే 18, 19, 20 ఉంటుంది ఈ ప్రోడక్ట్కి. మేము స్టాండర్డ్గా ఏంటంటే ఏ ఆర్నమెంట్ అయినా సరే 1 to 11 దేనికి పెట్టామంటే ప్రతి ఆర్నమెంట్ కూడా మన దగ్గర తయారవుతుంది. ఓన్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి ఎక్కువ వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకురాకుండా వీళ్ళు తయారు చేసి వీళ్ళు అమ్ముతున్నారు. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. దానివల్ల ఏంటంటే ఏ జ్యువెలరీ అయినా సరే 1 to 11 పెట్టారు. ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఏంటంటే అందరూ జ్యువెలరీ అనేది కొంటారు కాబట్టి ఈ ఆఫర్ అనేది పెట్టాము 1 week మాత్రమే. చూడడానికి హెవీగా ఉంది కానీ బట్ లైట్ వెయిట్ తక్కువ అండి. వెయిట్ తక్కువ. ఇది కూడా చాలా వెయిట్ తక్కువ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే లాకెట్ లో ఇది ఇలాగ ట్విస్ట్ అవుతుంది అన్నమాట. సో మనకి కావాలి అని అనుకున్నప్పుడు ఇలాగ విక్టోరియన్ కలెక్షన్ లాగా చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఎప్పుడైనా ట్రెడిషనల్ గా లక్ష్మీదేవిది కూడా ఇలా పెట్టుకోవచ్చు. అండ్ నాకు డీటెయిలింగ్ గా ఉంది సిద్ధు వర్క్ అనేది. అండ్ ఈ పికాక్స్ కానీ లక్ష్మీదేవి ఇవి సరే సరే ఇప్పుడు ఏంటి ఓన్ కలెక్షన్ నా దగ్గర నిజంగా చెప్పాలంటే ఈ టైప్ లేదు. ఐఎమ్ సో ఇంప్రెస్డ్ విత్ దిస్. దీంతో మనం వెళ్ళిపోదాం అని అంటే వెళ్ళిపోవచ్చు. నాకు ఇంకా వేరేది ఏది చూడాలని నేను అనుకో. పెద్ద ప్లానింగే రా.
సార్ చూసారా రెండింటికి అలాగంటే 200 చూపిస్తే ఏమవుతారు మీరు? అదే కదా, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పారు కదా, సో డిజైన్స్ అవి బాగా నచ్చాయండి. డిఫరెంట్ డిజైన్స్ తయారు చేస్తారు. ఈ షాప్ లో జాయిన్ అవ్వబోతుంది అన్నమాట. ఎన్ని గ్రామ్స్? ఎవరండి? ఇవిడే. నీకు పోటీగా వచ్చేవాళ్ళందరికీ అంటే వేరే వాళ్ళకి సేల్ చేయడానికా? ఎంత నచ్చే కదా, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వు. చెప్పావు కదా ఇది తిరుగుతుందా తిరుగుతుంది. చూసారా కొనడానికి వస్తే మిమ్మల్ని జాయిన్ చేయడానికి చూస్తున్నారు. అదే కదా, ఇది ఒక్కటి చాలా సిద్ధు, ఇంకా వెళ్ళిపోవచ్చు మనం. బెస్ట్ ఐడియా ఇది. బంగారం పిచ్చున్న వాళ్ళకి ఇందులో పెట్టేస్తే హ్యాపీ. కొనవసరం లేదు ఒకటి కూడా. ఏముండదు, వచ్చిన వాళ్ళందరికీ మీకు అది బాగుంది మేడం, ఇది బాగుంది మేడం అని చెప్పడమే కానీ వేసుకోవడం లేదు. అలానే అలా విసిగొస్తూ ఉంటుంది. ఇది కొంతసేపు ఉండివ్వండి. పర్లేదు ఉంచండి, ఏం కాదు మేడం ఉంచండి. తర్వాత నన్ను ఉంచుకుంటారు వీళ్ళు. పర్లేదు వదిలేయమని చెప్పాను. అండ్ ఈ జ్యువెలరీ చూసారు కదా, ఇలాంటి ఏ ప్రోడక్ట్ అయినా సరే మనకేంటంటే బ్రేస్లెట్స్, రింగ్స్, టాప్స్, చిన్న చిన్న ఆర్నమెంట్స్ అయినా, లాకెట్స్ అయినా, నల్ల పూసలు అయినా, ప్రతి ఒక్క ఆర్నమెంట్ కూడా 1 to 8% అండి మనకి అక్షయ తృతీయ సందర్భంగా. అంటే మీకు అడ్వాన్స్ బుకింగ్ కూడా చెప్పాను కదా, ఎక్కువ అమౌంట్. కొంతమంది ఏంటంటే ఇప్పుడు మనం అనుకుంటారు, ఇప్పుడు మనకు ప్రెసెంట్ బయట సిచ్యువేషన్ ఎలక్షన్ ఉంది కదా, అమౌంట్ తీసుకెళ్ళడానికి ప్రాబ్లం, ఒకేసారి ఇంత అమౌంట్ ఎందుకు తీసుకెళ్ళగలం, ఎలా తీసుకెళ్తామని అంటారు కదా. వాళ్ళంటే వాళ్ళకి కూడా రేట్ ఫిక్స్ చేసుకోవచ్చు. 10%, 20% వాళ్ళ ఇష్టం. అది 10% అనే కాదు, కొంత ఇచ్చి కూడా 1 weekలో ఒక్కొక్కసారి వచ్చి అదే ఫోన్ నెంబర్తో అడ్వాన్స్ కూడా పే చేస్తాం. ఆర్నమెంట్ కూడా ఒకేసారి తీసుకెళ్ళి మనకి లిమిట్ వెంటనే అవ్వదు కాబట్టి లిమిట్ ఇక్కడ ఇస్తారండి, కానీ బయట లేదు కదా, తీసుకెళ్ళి ఫీల్ అవుతుంటారు కదా వాళ్ళ గురించి. ఇదా ఓకే, అంటే వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా. అవునండి, ఇదంతా సీజెడ్స్ కాంబినేషన్ ఇది. ప్లస్ ఇప్పుడు ఇదంతా ఆర్నమెంట్స్ ఉంది కదండి, ఎగ్జాంపుల్కి ఇంత స్టోన్స్ ఉన్నాయి కదా. ఇంకొకటి మేడం ప్లస్ పాయింట్ ఏంటంటే, మీకు ఇలాంటి స్టోన్ ఆర్నమెంట్ ఏది కొనుక్కున్నా సరే బయట ఎక్కడైనా సరే డైమండ్స్కి, అన్కట్ డైమండ్స్కి, రూబీ ఎమరాల్డ్కి ఎక్స్చేంజ్ ఉంటుంది. మన ప్రతి చెన్నై షాపింగ్ మాల్లో ప్రతి స్టోన్ అంటే పోల్స్ అండ్ డ్రాప్స్ కాకుండా ఏ స్టోన్కైనా సరే 60% బైబ్యాక్ వస్తుంది. 60% బైబ్యాక్. ఓకే, యాక్చువల్లీ స్టోన్స్ ఇవన్నీ తీసి ఓన్లీ గోల్డ్ రేట్ అవన్నీ ఇస్తారు ఎక్కడైనా సరే. ఇక్కడ ఏంటంటే మీకు స్టోన్ రేట్ ఎలాగో పే చేస్తారు కదా, మీకు ఇలాంటి స్టోన్స్ కంటే బైబ్యాక్ ఉండదు. మన చెన్నై షాపింగ్ మాల్లో ఏ స్టోన్ కైనా సరే 60% బైబ్యాక్ వస్తుంది. ఎప్పుడైనా సరే ఒక చోటకి తీసుకొచ్చానంటే అది నాకు ప్లస్ అవ్వాలి, నీకు ప్లస్ అవ్వాలి, కొంటున్నందుకు. అందుకే ఇక్కడ నుంచి నేను ఎక్కడే కొందామని ఫిక్స్ అయ్యాను. అంటే ఇంట్లో ఉన్న బంగారం అంతా తెచ్చి మీకు అమ్మేద్దాం అని కాదు, ఎక్స్చేంజ్ చేసుకుంటే ఇంకా అది అప్పుడు కొంచెం మంచి మాటలు మాట్లాడవా? మంచిగానే చెప్తున్నాను, పూర్తిగా పూర్తిగా వినాలి కదా. నేను ఇంకా అప్గ్రేడ్ చేసి ఇంకా దాన్ని ఇంకా అలా పెంచుదామని. ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది తెలుసు? ఇది టోటల్ వెయిట్ 45 grams ఉందండి. నెట్ వెయిట్ 45 grams. నెట్ వెయిట్ 45 grams, గ్రాస్ వెయిట్ 55 grams. ఇది బాగుంది, ఇది అన్నీ బాగుంటాయి సార్. ఇది తీసుకోవచ్చు కదా ప్రియా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అంటే బాగుంది యాక్చువల్గా ఇది. అంటే నాకు ఆ టైప్ బంగారం ఎలా అనిపిస్తుంది అంటే, నీకు ఎలాగైనా అనిపించింది నాకు. సార్ మీరు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు చిన్నది చూడకూడదు, మీరు అడిగారు కాబట్టి తీసిచ్చా. ఫస్ట్ ఇది ప్రిఫర్ చేయండి. కానీ దీని మీద కూడా 45 అది చిన్నది అవ్వచ్చండి. నా మనసు ఏంటది వెయిటా? వెయిట్ 45 ఉందంట చూడండి. 45 బాగుంది. 45 కరెక్ట్ మేడం, ఇంకా 45 సార్ ఇస్తారు. ఓకేనా? సో ఇది ఫిక్స్ అవుతానని అంటున్నావు, సరే ఫిక్స్ అయిపో. ఇంకొక చిన్న బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాను నీకు. ఎందుకు ఇన్ని ఆఫర్లు విన్న తర్వాత ఇంక బంపర్ ఆఫర్? అవును, అందుకే ఇన్ని ఆఫర్లు విన్నాను కాబట్టి నేను నాకు అనిపించినప్పుడు కొంటా అన్నప్పుడు తీసుకోవాలి. యాక్చువల్గా మీరు వేసుకున్న ఆర్నమెంట్ ఆయనకి అంత బాగా కనిపించింది కాబట్టి మీకు దాని ప్లస్ బంపర్ ఆఫర్ ఇస్తాను అంటున్నారు. ఈ బుట్టలు ఇవన్నీ సెట్ చూసారా, అది అలా ఉంటుంది ఆఫర్. అంటే బుట్టలు లైట్ వెయిట్ లో చూపించండి. చాలా లైట్ వెయిట్ ప్లీజ్. చూడడానికి ఎంత పెద్దగా అనిపించినా కూడా చాలా వెయిట్ తక్కువ మేడం. నేను చెప్తాను నిజంగా వెయిట్ తక్కువ ఉన్నాయి. ఓకే, నిజంగా ఇంత బుట్టలు ఇలా ఊగుతున్నాయి అంటేనే లైట్ వెయిట్. ఇంత కనిపిస్తున్నాయి అంటే చాలా హెవీ అని అనుకున్నాం, కానీ చాలా లైట్ వెయిట్తో ఉన్నాయి. నిజంగా ఎంత హెవీ ఉండుంటే చెవులు ఊడిపోతాయి కదా. ఇదిగోండి సార్, ఇంకా ఉన్నాయి మోడల్స్. ఇది ఒక డిజైన్, దాంట్లోనే కొంచెం చిన్నది. ఇది బాగుంది ప్రియా, ఎందుకంటే నీ ఫేస్ చిన్నది కదా. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. అందుకే వెయిట్ డామినేట్ అయ్యి చూసారా, వెయిట్ తక్కువ పడితే మీ ఫేస్ చిన్నది అంటున్నారు. ఇవి బాగున్నాయి అంతేనా? అంటే అందులో కూడా గ్రీన్ వచ్చాయి, ఇక్కడ కూడా గ్రీన్ ఉన్నాయి. లేదు, ఇవి అట్లా కూడా గ్రీన్ ఉన్నాయి. దీనికి మ్యాచ్ అవ్వాలి. నైస్.
అంటే మొన్నే కార్ కొనుక్కున్నాను, ఇంకేం అడుగుదామన్నా ఇంక సర్లే ఇంకేం లేదు. కానివ్వండి, గోల్డేగా కొనుక్కో. మంగళసూత్ర చైన్స్ అడిగారు కదా, అవి కూడా చూపిస్తారు చైన్స్. చల్లగా ఉంటాయి సార్, ఇవి ఎప్పుడు చల్లగా ఉంటాయి. ప్రతి మంగళసూత్రాలు కూడా బీరువాలో కూడా మాకు ఏసీ వస్తుంది అనమాట, అందులో చల్లగా ఉంటాయి. అంటే వీళ్ళు చల్లగా ఉంటాయి కదా సార్, మీరు చల్లగా వీళ్ళు నల్లపూసలు వేసుకుంటారు తప్ప ఇప్పుడు అమ్మాయిలు ఎక్కడ తాళ్ళు వేసుకుని తిరుగుతారు సార్. అంటే ఇప్పుడు మీరు కొనుక్కుంటే బీరువాలో పెడతారని ఫీలింగ్? అంటే ఎందుకు తెలుసా, దానికి ఒక రీజన్ ఉంటది. వీళ్ళు మామూలుగానే ఇంట్లో ఉండరు, ఎక్కడ ఉండరు, ఎప్పటికప్పుడు టైంకి ఇంట్లో జాగ్రత్తగా వరలక్ష్మి వ్రతం అని చెప్పి ఇంకొక 3-4 నెలల్లో ఒక బీభత్సం జరుగుతూ ఉంటది మొత్తం టోటల్ హైదరాబాద్ అన్ని యూట్యూబ్ ఛానల్స్ లోని అందరి సెలబ్రిటీస్ లోని ఆ వరలక్ష్మి వ్రతం ఒక్కొక్క వీక్ ఒక్కొక్క వీడియో రిలీజ్ అవుతుంటది. వాళ్ళందరూ ఆ టైంలో బయట తీస్తారా? మొత్తం అందరి మెడల్లో మంగళసూత్రాలు ఉంటాయి. ఆ ఒక్క రోజు తప్ప ఏ ఒక్క రోజైనా సరే నేను ఎక్కువ కనబడతా ఉండవు అనమాట. వీడియో అయిపోయిన తర్వాత నీ పని చెప్తాను. ఉండవు, అన్ని తీసుకెళ్ళి ఆపలు పెడతారు. టెంపుల్ కి వెళ్ళినా కూడా అదే ఉంటుంది. అవును, మీరు ఎలాగో ఇళ్లలో ఉంటున్నారు కాబట్టి అయ్యైనా ఇంట్లో ఉంటాయని పెడుతున్నాం. చూసారా హ్యాండ్ బ్యాగ్ ఏది చెప్తా. ఇది ఇగోండి బ్రో, చూడండి, ఇది నా చైన్. ఇదిగో ఇది నా చైన్. ఇది కొంచెం గుచ్చుకున్నట్టు ఉంటది, బట్ హెవీగా కనిపిస్తుంది. నేనే దీన్ని మోస్తున్నాను, తాళి వేసుకుని తిరగడానికి ఏంటి బాధ? అలా ఉంటది. మనం చూడడానికి కాదు సిద్ధు, మామూలుగా మన సబ్స్క్రైబర్స్ కి కానీ ఎవరైనా తీసుకోవాలి అని అనుకునే వాళ్ళకి చాలా లేటెస్ట్ కలెక్షన్స్ ప్లస్ లైట్ వెయిట్ అండ్ ఇప్పుడున్న ఆఫర్స్ లో మీరు ఏదైనా ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పి ఇవన్నీ కూడా చూపిస్తున్నారు అన్నమాట. ఇంకోటి అండ్ నాకు ఈ మోడల్ బాగా నచ్చింది, కానీ నేను మాత్రం యాక్చువల్గా మీరు ఆఫర్ అనేది ఓన్లీ గోల్డ్ ఆఫర్ అనుకుంటున్నారు. అలానే మన దగ్గర డైమండ్ ఆఫర్ ఉంది, సిల్వర్ ఆఫర్ ఉంది, సిల్వర్ జ్యువెలరీ ఆఫర్ ఉంది. సిల్వర్ కొంటాను నేను. అన్ని చెప్పండి, ట్యాంకులో ఉన్నాయని చెప్పండి. కొనాలనుకుంటున్నా ఒక వస్తువు. ఓకేనా? అంటే ఇప్పుడు తాళి చైన్ చూసారు కదా, బ్లాక్ బీడ్స్ చూసారు, తాళి చైన్ చూసారు, అండ్ నెక్లెస్, హారం, ఇది ఫైనల్ చేశారు యాక్చువల్గా మన దగ్గర. సారీ, అది ఫైనల్ చేశారు. నేను అది మర్చిపోయాను. ఈ వెరైటీస్ అన్ని మన సబ్స్క్రైబర్స్ కోసం. అంటే ఇదిగోండి, ఇక్కడ కొత్తగా వచ్చేసరికి బీడ్స్ అండి. ఇది ఎంత పెద్దగా కనిపిస్తాయి అంటే జస్ట్ 11 గ్రామ్స్ ఉంది ఇంట్లో. ఇది మొత్తం లాకెట్, మొత్తం విత్ చైన్ తో నెట్ వెయిట్ 11 గ్రామ్స్ ఉంది. ఇవన్నీ కూడా బీడ్స్ వెయిట్ మైనస్ అవుతుంది. ఇలాంటి ప్రోడక్ట్ కూడా మనం ఏదైనా పార్టీ వేర్కి వేసుకొని వెళ్తే చాలా హైలైట్ కనిపిస్తుంది. కలర్ బీడ్స్ కాబట్టి లుక్ చాలా బాగా కనిపిస్తుంది. ఇలాంటి ప్రోడక్ట్ కూడా మన దగ్గర ఉందండి. ఓకేనా? ఇలాంటి ఆర్నమెంట్స్ కూడా ఈ 1 వీక్ 1 to 8%, నార్మల్ టైంలో 1 to 11%. పంకిన్ సీడ్ బీడ్స్. అవునండి, ఆ బీడ్స్ అయ్యి పర్ల్స్ అండ్ ఫ్యాన్సీ డైమండ్స్ అండి. పంకిన్ సీడ్స్ తిని పంకిన్ సీడ్స్ వస్తాయి. మేడం యాక్చువల్గా వచ్చేసాము డైమండ్ జ్యువెలరీస్. చెప్పాను కదా, అక్కడ ఆల్రెడీ సెలెక్ట్ చేశారు కదా, దానికి మించి డిజైన్స్ ఎక్కడ ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఓకేనా? మీరు చెప్పారు కదా సార్ ఎక్కువ బరువు లేకూడదని, అలాగే బరువు లేకుండా ఉండాలంటే ఇలాంటివి వేసుకోవచ్చు. అంటే ఈ బీరువాలో అంటే ఈ మెడలో ఉంటాయి. కరెక్టే కదా? అలాగనే తీసుకోవడం అని వద్దే, దీంతో పాటు అది తీసుకోవాలని చెప్తున్నాను. అది కొంటే ఫ్రీ ఇస్తారా? ఇస్తాం, బిల్లు ఫ్రీగా ఇస్తారా? అంటే ఇది ఒకటి, ఇది బాగుంది ప్రియా. ఇది ఒకటి చూడండి ఎంత సింపుల్ ఉందో, ఎంత నీట్గా ఉందో. చూసి ఎంత బాగుందో డిజైన్స్. ఓకే, ఇలాంటి సింపుల్ డిజైన్స్ ఇంకా ఉన్నాయి మేడం. మోడల్స్ అనేది అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్, ఒక్కొక్క డిజైన్స్ చూసారు కదా. బట్ రోజ్ గోల్డ్ లోనే ఎక్కువ ఉంటాయి కదా. అవును, ఎందుకంటే డైమండ్ అనేది ఎక్కువ హైలైట్ అవ్వాలంటే రోజ్ గోల్డ్ లోనే ఉండాలి. రోజ్ గోల్డ్ దేనికి పెడతారంటే డైమండ్స్ తక్కువ ఉన్నా ఎక్కువగా అట్రాక్షన్ కనిపిస్తుంది, బ్రైట్నెస్ ఉంటుంది. అంటే గోల్డ్ డల్ చేసి డైమండ్ హైలైట్ అవ్వడానికి రోజ్ గోల్డ్ పెడతారు. ఓకేనా? మీరు చెప్పారు కదా సార్, యాక్చువల్గా ఇంతకుముందు వేస్టేజ్ 11% అది ఇది అన్నారు కదా. యాక్చువల్గా మీకు 11% వేస్ట్ అనుకుంటే మన దగ్గర ఒక స్కీమ్ ఉందండి. ఏంటంటే మనకు వెయిట్ స్కీమ్ ఉంది. వెయిట్ స్కీమ్ మీనింగ్ ఏంటంటే 11 months ప్లాను, ఏ మంత్ ఏ రోజు అయితే డబ్బులు కడతారో ఆ రోజు రేట్తో బంగారం అనేది బ్లాక్ అవుతుంది 1 month. అలాగే ఎవ్రీ మంత్ కూడా మీరు అలానే కట్టుకుంటే వెయిట్ యాడ్ అవుతుంది కదా 11 monthsకి. టోటల్ ఎంతైతే వెయిట్ వచ్చిందో ఆ వెయిట్ వరకు మన షాప్లో ఏ ఆర్నమెంట్ అయినా సరే గోల్డ్లో తీసుకున్నా సరే 0% వేస్టేజ్. ఇప్పుడు నాకు స్కీమ్ కట్టాలనిపిస్తుంది అన్నమాట. సో మంత్లీ మనం ఒక 10,000 అవునండి మామూలు చిట్స్ అయ్యి కడుతుంటాం కదా, అలాగే ఇక్కడ ఒక స్కీమ్ లాగా కడితే 11 months కి 1,10,000 అవుతుంది అమౌంట్ అవుతుంది. కానీ ఈ మంత్ 10,000 కడితే ఈ రోజు రేట్తో వెయిట్ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ 10,000 కడతారు, ఆ రోజు రేట్తో వెయిట్ యాడ్ అవుతుంది. 11 monthsకి ఎంతైతే వెయిట్ వచ్చిందో ఆ వెయిట్ వరకు ఏ జ్యువెలరీ తీసుకున్నా సరే 0% వేస్టేజ్. గోల్డ్ కాస్ట్ పడుతుంది అండ్ GST, స్టోన్ ఉంటే స్టోన్ కాస్ట్. అంటే ఇది తీసుకొని ఇది ఇప్పుడు వదిలేసి స్కీమ్ కట్టడం కాదు,
స్కీమ్ అనేది ఫ్యూచర్ ప్లాన్. బదలమండి దాన్ని, ఒక వస్తువు కొనడానికే వచ్చాము. ఇప్పుడు మనం ఒక చిట్టి వేసుకున్నా సరే స్టీజ్ అలానే వస్తుంది అది కూడా. సో ఇక్కడ ఆర్నమెంట్ వస్తుంది, ఇది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇది అది ఎంత పడచ్చు అంటే ఇది ఒకటి కొత్త కలెక్షన్ అండి దాంట్లో. ఇప్పుడు ఇది చూసారు కదా, సేమ్ ఇదే రేంజ్ లో ఇలాంటి సెట్స్ వస్తాయి మేడం, డైమండ్ సెట్స్. అదే రేంజ్ లోనా? యాక్చువల్గా నేను ఇందాక సార్ గురించి అన్నాను కదా, మీకు చూపిస్తున్నానే, పర్లేదు మీరు కూడా చూడండి, సార్ క్లాస్లో చూడండి. ఏమున్నాయి డైమండ్స్ లో దానికి? ఎలా ఉంది? ఫస్ట్ మేడం కమని, ఓకేనా? ఇచ్చారు కదండి, మీకు ఒక బ్రేస్లెట్ వస్తుందండి, రింగ్ వస్తుంది ఇక్కడ. డైమండ్ రింగ్, డైమండ్ రింగ్ ని పెట్టుకోకూడదు, ఓకేనా? ఇలా వస్తాయి సార్ రింగ్స్. అంటే మా వాళ్ళు అప్పుడప్పుడు నాటకాలు వేస్తుంటారు. ఎలా ఉంది? బాగుంది. అంత అంటే తనకేం బాగోవు, నాకేం బాగు. డబ్బులు పెడితే డైమండ్ విష్ణు బాగా సెట్ అవుద్ది. ఓకే ఓకే సరే, ఇప్పుడు ఈ డిజైన్ చూసాం కదండి. ఎస్ మేడం. అలానే ఇందులో ఇది ఒక డిజైన్ ఉందండి, ఇది కొత్త వెరైటీ. అంత బ్రైట్గా ఉందండి, అంత బ్రైట్గా ఉంది చూడండి. ఇదేంటిది? వైలెట్ కలర్, వైలెట్ కలర్ స్టోన్ వస్తుందండి, డైమండ్స్. జస్ట్ మనకి సేమ్ సారీ ఉంటే ఇది కొనేసుకుంటావా? పిచ్చండి ఇది. ప్రతి సారీకి ఒక మ్యాచింగ్ నెక్లెస్ తీసుకోవాలి, అప్పుడు మీకు సారీస్ తక్కువ కొంటారు. చెన్నై షాపింగ్ మాల్ లో ఏదో ఒక ఆర్నమెంట్ కొనడానికి వచ్చాం, ఉన్న సారీస్ అన్నిటికి డైమండ్ నెక్లెస్ కొనాలంటే అది రెగ్యులర్ గా అలాంటి యూనిక్ గా రావు. అంటే నేను బాగా ఎక్కువ వింటూ ఉన్నాను, అండ్ దట్టు ఎక్కువ కేబిహెచ్పి అనేది మనకి ఎక్కువ తిరిగే రూట్ కదా, ఎప్పుడు చూసినా బిజీ ఉంటదండి మన చెన్నై షాపింగ్ మాల్. అది మాత్రం చాలా వాస్తవం. ఇలాంటి ఆఫర్స్ పెట్టేటప్పుడు బిజీనే ఉంటది ఎప్పుడు, అంటే ఇలా అకేషనల్లీ కాకుండా ఎప్పుడు బిజీగానే ఉంటది. అంటే రోడ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా చూస్తూ ఉంటాను కదా, నైస్. అంటే కలెక్షన్స్ అవి ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా అంటే కలెక్షన్ మారుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఏరియాలో కేపీహెచ్పి మొత్తం ఎక్కడైనా సరే, కేపీహెచ్పి అని కాదు, ఇయర్ ఎక్కడైనా సరే అతి పెద్ద జ్యువెలరీ సెక్షన్ అంటే కేపీహెచ్పిలో చెన్నై షాపింగ్. ఎక్కడైనా సరే ఇంత బ్లాక్ ఉంటుంది, ఓకేనా? ఇది బాగుంది. సో అన్ని బాగున్నాయి అంటే చూసారు, ఇది ఎలా ఉంది చూసారా? ఇప్పుడు ఒక ఐడియా ఇచ్చినప్పుడు దాన్ని నేను ఆలోచించాలి. ఇప్పటివరకు ఆయన ఎందుకు పోగొడుతున్నానంటే చెన్నై షాపింగ్ మాల్ చాలా రష్గా ఉంటుంది, ఏంటి మొత్తం మీరేనా అంటే వచ్చేవాళ్ళందరినీ బాగా ఇంప్రెస్ చేస్తున్నారు కాబట్టి ఈయన గురించి అయినా చాలా మంది రావచ్చు. ఇప్పుడు ఈ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ బీడ్స్ ని మార్చుకోవచ్చా? లేదండి, ఇదంతా కూడా స్టాండర్డ్. మార్చుకోవాలనుకుంటే ఏంటంటే ఇలాంటి పెద్ద స్టోన్స్ రావాలి. ఇప్పుడు ఈ నెక్లెస్ సెట్ తీసుకున్నామంటే తర్వాత ఇది చేంజ్ చేయించుకో. ఇదంతా డిటాచబుల్ అండి, ఇది లాకెట్ డిటాచ్ చేసుకోవచ్చు. ఇట్లా లాకెట్ బయటకు వస్తుంది ఇట్లా, ఓకేనా? దీనికి సపరేట్ హుక్ ఇస్తాము, ఇది ఓన్లీ చైన్ లో వేసుకోవచ్చు. అంటే ఈ ప్లేస్ లో ఇలాంటి బీట్ ఒకటి, డ్రాప్ ఒకటి ఇస్తాము, ఇలా యూ షేప్ కి వేసుకోవచ్చు. అంటే 2 కలర్స్ మార్చుకోవచ్చు, రెడ్ అండ్ గ్రీన్ 2 కలర్స్ మార్చుకోవచ్చు. ఇట్లా రెడ్ అండ్ గ్రీన్ 2 రకాలు మార్చుకోవచ్చు. ఎట్లా ఉంది డిజైన్? అలానే దాంట్లోనే ఫ్లాట్ డైమండ్స్ అండి, కొత్త వెరైటీ మన దగ్గర వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ గా చెన్నై షాప్ లో మాత్రమే వస్తున్నాయి ఫ్లాట్ డైమండ్స్ అంటాం. ఇది ఏంటంటే ఇది రోజ్ గోల్డ్ కూడా కాదు కదా, ఫ్లాట్ డైమండ్స్ వర్క్ అంటే మనకి ఏంటంటే యాంటిక్ లో వస్తుంది టోటల్ గా. ఈ మెటల్ అంతా యాంటిక్ కలర్, గోల్డే యాంటిక్ కలర్ అంటే బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు చూసాం కదా డిఫరెన్స్, సేమ్ అదే స్టైల్లో చోకర్. ఇది ఈ చోకర్ ఏంటంటే దీంట్లో 2-in-1 అంటాం, అంటే ప్లస్ లాకెట్ డిటాచబుల్, మొత్తం 3-in-1 కింద వస్తుంది. అంటే ఈ పార్ట్ అంతా సపరేట్ వేర్ చేసుకోవచ్చు అండి. డబల్ చైన్ వచ్చింది కదా, ఎస్ డబల్ చైన్ వచ్చింది కదా, డబల్ చైన్ తో పాటు వేసుకోవచ్చు, లేదంటే సింగిల్ పార్ట్ సపరేట్ వేసుకుని వేసుకోవచ్చు. ఇది బాగుంది. ఎందుకనంటే మామూలుగా నువ్వు ఎప్పుడైనా ఒక ఫ్రాక్స్ లాంటివి కానీ లేకపోతే సింపుల్ గా కట్టుకున్నప్పుడు ఇలా ఒకటి సింపుల్ గా పెట్టుకోవచ్చు. అవునండి. దాని తర్వాత వేరే సారీస్ కి వీటికి ఇది సింపుల్ గా వేసుకోవచ్చు. అండ్ లెహంగా ఓణీలకి ఫుల్ పెట్టుకోవచ్చు. ఒక దెబ్బకి 2 పెట్టెలు అన్నమాట. 3 పెట్టెలు. 3 పెట్టెలు వచ్చాయి. వెనకాల స్క్రూ సిస్టమ్ ఉంటుంది. ఇదంతా కూడా డిటాచబుల్. ఎస్ తీసుకోవచ్చు. ఇదంతా కూడా డిటాచబుల్ అండ్ కలర్ స్టోన్స్ చేంజబుల్. ఇవన్నీ కూడా మనకి సబ్స్క్రైబర్స్ అందరూ ఒకసారి మోడల్ చూడండి. అండ్ ఇది విష్ణుకి ఎలా ఉంటుంది, తనకు ఇప్పుడు వేసి కూడా మనం చూపించద్దు. దీన్ని మీరు ఏం చెప్తారంటే కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో ఏంటంటే ఇది బాగుంది, విష్ణు అక్కడికి బాగుంటుంది అని మీరు చెప్తే తనకి ఏదో ఒక రోజు సర్ప్రైజ్గా తెలియకుండా నేనే వీడియో తీస్తూ తనని సర్ప్రైజ్ చేసి ఆ బ్లాగ్ నేను రిలీజ్ చేస్తాను.
ఓకే, ఒకసారి మళ్ళీ బాగా ఇది చూడండి. చెప్పేశాక సర్ప్రైజ్ ఏంటి, మా సర్ప్రైజ్లన్నీ అవునబ్బా, ఇప్పుడు తెలియకుండా అంటే నీకు ఏ టైంలో ఎలా ఇస్తానో నాకే తెలీదు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు ఈ డిజైన్స్ చూసారు కదా, ఏది తీసుకెళ్తున్నారు ఇప్పుడు, డైమండా గోల్డా? ఏది తీసుకెళ్తున్నారు ఇప్పుడు, డైమండా గోల్డా అని అడుగుతున్నారు. ఆబ్వియస్లీ గోల్డ్. గోల్డే అండి, అంటే అక్షయ తృతీయ. ఓకే గోల్డ్ కరెక్ట్. అక్షయ తృతీయ అనేది ఖచ్చితంగా గోల్డ్ కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా మన దగ్గర తర్వాత తీసుకుంటాను అంటే నెక్స్ట్ టైం కూడా మీకు ఒక డైమండ్ మన దగ్గర ఈ డిజైన్స్ ఉన్నాయి, ఈ రేట్లో ఉన్నాయని మీకు ఐడియా వచ్చింది కదా, అన్ని జ్యువెలరీ కూడా మీరు చూసారు. అది సో దీన్ని యొక్క వేస్టేజ్ అండ్ మనకున్న ఆఫర్స్ ప్రకారం అండ్ ఇది ఎంత వెయిట్ ఉంది కంప్లీట్ నాకు ఈ బీడ్స్కి సంబంధించి అవి ఇవి ఏమీ లేకుండా ఇది ఒకటి నీట్గా నాకు బిల్ చేస్తే ఖచ్చితంగా. ఇప్పుడు దీనికి ఆఫర్ చెప్పాను కదా, మనకేంటంటే టోటల్గా చెన్నై షాప్ మాల్లో 365 డేస్ ఆఫర్స్ ఏంటంటే ఎనీ ఆర్నమెంట్స్ ఎన్ని షాప్ మన చెన్నై షాప్లో ఏ జ్యువెలరీకి వెళ్ళినా సరే 365 డేస్ ఉండేది ఏంటంటే 1 to 11% వేస్టేజ్ గోల్డ్ జ్యువెలరీకి. ఓకేనా? అలానే మనకి ఏంటంటే సిల్వర్ ఆర్టికల్స్కి 0 వేస్టేజ్, 0 మేకింగ్. సిల్వర్ జ్యువెలరీకి బైబ్యాక్ 70% ఇస్తారు, అలానే కొనుక్కుంటే 10% డిస్కౌంట్ ఇస్తారు. ఓకేనా? డైమండ్ జ్యువెలరీ వచ్చేసరికి ఈఎఫ్ కలర్, వివిఎస్ క్లారిటీ, ఐజే సర్టిఫికేషన్, క్యారెట్ 52,000. అక్షయ తృతీయ స్పెషల్ ఏంటంటే అక్షయ తృతీయ వరకు ఎనీ ఆర్నమెంట్స్ ఏంటంటే 1 to 8% వేస్టేజ్. అడ్వాన్స్ బుకింగ్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్ ఏంటంటే ఆర్నమెంట్స్ పైన 10% బ్లాక్ చేసుకుంటే అక్షయ తృతీయ రోజు వచ్చేటప్పుడు రేట్ తగ్గితే తగ్గే రేట్ ఇస్తారు, పెరిగితే ఇదే రేట్ ఇస్తారు. అది మన ఆఫర్స్. స్కీమ్స్ కూడా చెప్పాను కదా, అన్లిమిటెడ్ వేస్టేజ్. అది సో ఇన్ని స్పెషల్ ఆఫర్స్ ఓన్లీ మన కేపీహెచ్బి చెన్నై షాపింగ్ మాల్లో మాత్రమే కాదు, చెన్నై షాపింగ్ మాల్ ప్రతి బ్రాంచ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అది కూడా ఈ May 3rd నుంచి 10th వరకు. సో ఇన్ని కలెక్షన్స్ ఇవన్నీ డైమండ్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ గోల్డ్లో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి, ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. అండ్ May 3rd నుంచి 10th వరకు ఇన్ని బెనిఫిట్ ఆఫర్స్ ఇవన్నీ మీరు చెప్పారు కదా, బయట ఎండలు చూస్తే గట్టిగా ఉన్నాయి. 43, 42, 41 అదే రీచ్ అవుతుంది కదా. May 10th వరకు అంటే చాలా హెవీ టెంపరేచర్స్ ఉన్నాయి కాబట్టి అందరూ రాలేరు. లోపలికి వచ్చాక చాలా బాగానే ఉంటుంది. ఇక్కడ వరకు రీచ్ అవ్వడం May 10వ తారీఖు వచ్చి అక్షయ తృతీయ మొత్తం షాప్ అంతా నిండిపోతూ ఉంటుంది. ఇంట్లో సో కొనాలి ఇప్పుడు అనుకునే మన వాళ్ళకి సబ్స్క్రైబర్స్ వరకు అయితే మన దగ్గర ఉన్న మోడల్స్ మనం కొంచెం వరకు చూపించాం. ఇంకా షాప్లో ఉన్న మిగతా ఇవన్నీ చూడాలంటే ఆన్లైన్ మనకి ఏంటంటే ఆన్లైన్లో మనకి స్పెసిలిటీ ఉందండి. ఏంటనంటే ఇన్స్టాగ్రామ్స్లో అండ్ యూట్యూబ్ ఛానల్లో, ఫేస్బుక్లో, అవునండి దాంట్లో మనకి ఏంటంటే డిజైన్స్ అన్ని కూడా హ్యాండిల్స్ అవునండి ఉంది, వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది. అందులో ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే మనకి వెంటనే 9000 కాల్ చేసి మన డిజైన్స్ అనేది అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేసుకోవచ్చు. 000999944కి మీరు కాల్ చేసి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది. సో మీకు నచ్చిన ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో అది అక్కడి నుంచి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బికాస్ ఆఫ్ మే టెంపరేచర్స్ ఇలా ఉన్నాయి కాబట్టి. సో మన చెన్నై షాపింగ్ మాల్ కి సంబంధించి ఆడవాళ్ళు అలిగితే ఇంత మగవాళ్ళకి నీరసం వస్తుందని నాకు ఇప్పుడే అర్థమైంది. అంత నీరసమే పడిపోలేదులే కానీ ఆపు. సో మన చెన్నై షాపింగ్ మాల్లో ఉండే అన్ని ఆఫర్స్ గురించి తెలుసుకున్నారు కదా. సో ఈ అక్షయ తృతీయ సందర్భంగా నేనైతే ఇది పర్చేస్ చేశాను. ఇప్పుడు నేను తీసుకుని దీన్ని అక్షయ తృతీయ రోజున మా ఆయన నాకు గిఫ్ట్గా ఇస్తారనమాట. సో ఇలాంటి మంచి మంచి పనులన్నీ చేస్తూ ఉన్నప్పుడు అది మోటివేట్ చేయడానికి ఇలాంటి వీడియోస్ కూడా చేసి మిమ్మల్ని అందరికీ కూడా ఇలాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. మన చెన్నై షాపింగ్ మాల్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ని కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మీరందరూ కూడా వచ్చేసి మీ అక్షయ తృతీయాన్ని బాగా సెలబ్రేట్ చేస్తారు. yes అండ్ నోట్ ఏంటంటే ఇందాక నేను మాట్లాడింది కూడా చిన్న జోక్స్ అపార్ట్, మంగళసూత్రం గురించి చెప్పాను కదా, అది అందరూ ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఏదో జోక్గానే చెప్పాను. బట్ ఏంటంటే ఎవరు వాళ్ళు గౌరవిస్తూనే ఉంటారు. సో మామిడి విషయంలో మాత్రమే నేను అలా చెప్పా, అది కేవలం తినక మాత్రమే వర్తిస్తుంది. ఓకే, క్లారిఫికేషన్ అయితే ఇచ్చేసా. ఓకే, థ్యాంక్ యూ ఆల్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.